హలో మైత్రివనం, హాయ్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ హ్యాపీ సండే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అందరూ బాగుండాలి, ఫ్రెండ్స్ అంతా ఎప్పుడు 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 బాగుండాలి అని కోరుకుంటూ నేనైతే డ్యూటీకి వచ్చిన. అందరికీ నమస్తే. అందరు ఎట్లరు? నేనైతే బాగున్నా. 1 సెకండ్. హ్యాపీ సండే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. కేర్ఫుల్గా ఉండండి, ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ తిరిగినా ఏం చేస్తున్నా కూడా. అయితే డ్యూటీకి అయితే వచ్చేసిన. పొద్దున్నే వాటర్ వచ్చినాయి. ఈరోజు వాటర్ వచ్చినాయి అంటే ఇంకా మనకు అంతే ఫుల్ పని ఉంటుంది అనమాట. అందుకే సండే కూడా నాకు లేట్ అయిపోయింది. ఇప్పుడైతే డ్యూటీకి వెళ్తున్నా. మైత్రివనం దగ్గర ఉన్నా, నడుస్తున్నా. మీ అందరితో మాట్లాడట్లేదు, రోజు అసలు మర్చిపోతున్నా. అందుకనే లేదు, మాట్లాడాలి రోజుకి ఒక్కసారన్నా అని అలవాటు అయిపోయింది నాకు బాగా. హాయ్ హలో నమస్తే యూట్యూబ్ అనేదాకా అసలు స్టార్ట్ చేయాలనిపిస్తలేదు డే. అయితే అమ్మ ఈరోజు పాపం పిల్లలైతే వాళ్ళ ఫ్రెండ్స్కి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టాలని, గుడికి అందరు ఫ్రెండ్స్ వెళ్ళాలని రెడీ అయ్యారు పొద్దున్నే. ఇంకా వాళ్ళు గుడికి వెళ్ళారు, నేనైతే ఇటు వచ్చాను. మా ఇంటి దగ్గర కాళీమందిర్ టెంపుల్ ఉంటుంది కదా, ఆరమేసం అంటారు కొంతమంది, కాళీమందిర్ అంటారు. మాకు అమ్మవారు ఫేమస్ అనమాట. పిల్లల్ని అయితే అక్కడ పంపించాను. నా కొడుకు ఫ్రెండ్స్, నా కొడుకు, నా కూతురు ఫ్రెండ్స్ కూతురు, చిన్న కూతురు ఫ్రెండ్స్ చిన్న కూతురు, ఎంతమంది కలిసి వెళ్ళారు. కేర్ఫుల్గా ఉండాలని వాళ్ళ అన్నయ్య నుంచి పంపాను. వాళ్ళతో అందరిని వెళ్ళి తీసుకొచ్చేసారా అని. అమ్మయ్య. అయితే ముచ్చట్లేంటి, నాన్ వెజ్ తినని వాళ్ళు ఏమో, తినేవాళ్ళు హ్యాపీగా తినండి. శ్రావణ మాసం కదా, ఇంకా నాన్ వెజ్ తినరు కొంతమంది. అందులో నేను ఒక్కదాన్ని. ఈ ఒక 1 మంత్ తిన్ను, తర్వాత తింటాను అనమాట. వ్రతాలు చేసే వాళ్ళకి, పూజలు చేసే వాళ్ళకి అసలు ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే, వెజ్ తింటున్నా కూడా అసలు నాన్ వెజ్ గుర్తురాదు. ఆ ఫీలింగ్ కూడా ఎంత సూపర్గా ఉంటుందో నాకు తెలిసి. పూజలు అప్పుడే ఆ ఫీల్ వస్తుంది. వెజ్ తిన్నా కూడా హ్యాపీగా తృప్తిగా మనసు కడుపు నిండేది మాత్రం పూజలు అల్లప్పుడే. ఇంకా నార్మల్ డేస్లో అయితే వెజ్ తింటే ఏదో లాగా ఫీలింగ్ ఉంటుంది. ఈ పూజలప్పుడు మాత్రం అస్సలు ఉండదు. ఏ తిన్నా కూడా అంత హ్యాపీగా అనిపిస్తుంది పూజకి. అంతే, పూజలు అంటేనే స్పెషల్ కదా. అదన్నమాట. ఈరోజు సండే కదా, అందులో ఫ్రెండ్షిప్ డే కూడా వచ్చేసింది. చూడండి, మైత్రివనం ఎంత ఖాళీగా ఉంది చెప్తా. నేను ఎప్పుడు మైత్రివనం అంటే మంది అనమాట. మంది అంటే ఫుడ్ కాదు, జనాలు. మనందరం ఇలా ఫుల్గా కనిపిస్తాం పొద్దున్నే. మరి అంతే కదా, ఆఫీసులు, డ్యూటీలు, కాలేజీలు, గొడవ, అది ఇది హడావిడి. మన చిన్ని బొజ్జ కోసం, చిన్ని లైఫ్ కోసం చాలా కష్టపడాలి, చాలా పడాలి. సో అయినా కూడా తప్పదు, పడాల్సిందే. ఓకే, ఉంటాం మళ్ళా. బాయ్. నా మొహానికి ఎండ కనిపిస్తుంది. సత్యం థియేటర్ దగ్గరికి అయితే నడుద్దాం. అసలు షేర్ ఆటోస్ ఒకటి కూడా కనిపించట్లేదు నాకు. అక్కడ దాకా నడిచేదని ఉంటే కొంచెం దూరం అన్నా నాకు సేవ్ అవుతుంది. ఈ మధ్య నాకు లెఫ్ట్ హ్యాండ్ కొంచెం ఇట్లా సైడ్లో దాకా పెయిన్ వస్తూ ఉంటుంది. ఈ మధ్య వర్క్ ఎక్కువ టైంకి తిననందుకు ఇట్లా అవుతుంది. అసలు నీరసంగా అయిపోతుంది ఒక్కొక్కసారి అయితే. కానీ ఇలా ఉంది కదా అని రెస్ట్ తీసుకొని బద్ధకంగా ఉంటే అస్సలు బాగోదు. ఎలా ఉన్నా చేతనైన మటుకు చేసుకోవాలి ఏ పనైనా. ఓకే, మరీ చేతగానప్పుడు రెస్ట్ తీసుకోండి. టేక్ కేర్. 1 సెకండ్. అందరికీ హ్యాపీ సండే. యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఉంటాం అలా.